రాజకీయాలు ఆపాదించాల్సినటువంటి అవసరం లేదని మా భావన సార్. ఎస్ రాజేశ్వర రెడ్డి గారు చెప్పండి, లక్షలాది మంది ఈ నిరుద్యోగ యువత భవిష్యత్తులతో ఇటు వైఎస్ఆర్సీపీ రాజకీయం జరుగుతుందా? మీ పార్టీ రాజకీయం చేసే అవకాశం కనిపిస్తుందా? ఎందుకంటే ఇక్కడ నిరుద్యోగులు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా అసెంబ్లీకే వెళ్ళట్లేదు. ఇటు నిరుద్యోగుల తరపున పోరాడతామంటే కేవలం ప్రెస్ మీట్ల వరకే పరిమితం అవుతున్నారు. ఇక వాళ్లకు ఒక మీ వెనక తిప్పుకోవడానికి మాత్రమే రాజకీయాల కోసమే జరుగుతున్న ప్రయత్నాల్లా కనిపిస్తలేవు. ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళాలంటే మేము చెప్పినారు కదా సార్, ప్రతిపక్ష హోదా ఇమ్మంటే వాళ్ళు భయపడి ఇలాకపోయినారు జగన్మోహన్ రెడ్డికి. మాదేం తప్పు లేదు, అది వాళ్ళదే రాంగ్ ఆన్సర్. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే మా గొంతు తిప్పి మేము మాట్లాడతామని భయపడి సూపర్ సిక్స్ హామీలు చేయకుండా రమ్మని మేమే అడుగుతున్నాం. కల్పిస్తున్నారు సూపర్ సిక్స్ లు. మా జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడతాడని చెప్పేసి మీరు భయపడతారు. ఆ విధంగా మెగా డిఎస్సీ మేమైతే రాజకీయం చేసి వాళ్ళని ఉద్యోగాలను లాగాలని లేదు. దయ ఉంచి వాళ్ళ పేరెంట్స్ ను వాళ్ళు చాలా బాధపడుతున్నారు, చాలా అయిపోతున్నారు. వాళ్ళు బాగుండాలంటే ఇప్పుడు రామచంద్రయ్య గారు చెప్పారు, నెంబర్ 1 చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే ఇప్పుడు ఏదో ఒకటి అక్కడ ప్రభుత్వము ఈ విధంగా చేసినప్పుడు ప్రతిపక్ష కాడిపోయేది ఎవరైనా కరెక్ట్ ఎక్కడైనా కూడా వెళ్తారనమాట. పోయిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం కానీ, మంత్రులు కానీ, ఎక్స్ మంత్రులు కానీ, ఎక్స్ ఎమ్మెల్యేలు మాట్లాడతారు. కానీ మాకై మేము రమ్మని చెప్పి కానీ లేదు. కానీ మాకు తెలిసినా కూడా అక్కడ తప్పు జరుగుతుందంటే మేమే వెళ్ళి కూడా నిందించే బాధ్యత మాకుంది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి న్యాయం జరగాలని చెప్పేది మేము కూడా ఉంటాం. ప్రభుత్వమే న్యాయం చెప్పినప్పుడు ప్రతిపక్షం వెళ్తాం. రామచంద్రయ్య గారు రాజకీయము అవసరమైతే వాడుకోవాలి, అంతవరకు లేదని కరెక్ట్ గా చెప్పిండు. మాకు తెలిసిన విషయాలైతే ఇప్పుడు తల్లిదండ్రులు కోల్పోతారు, బిడ్డలు భవిష్యత్తు ఎలా అని అంటున్నారు. ఇది ఖచ్చితంగా 100కి మెగా డిఎస్సీ ఇది ఖచ్చితంగా గోల్మాల్ జరిగింది. ఇది వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ దగ్గర ఉన్న కోసం, వాళ్ళ కోట్ల లంచాల కోసము వాడుకునేది తప్పక ఇంకా వేదేటి లేదు. మళ్ళా రాసినా కూడా ఏదో ఒకటి కళ్ళు మాపిల్ల మాటలు చెప్పి ఏదో ఒకటి పెట్టించి చిన్న చిన్న ఉద్యోగాలు ఇస్తే ఇటు వాళ్ళ భవిష్యత్తు ఎట్ట కష్టపడిన వాళ్ళకు. అవతల గ్రామ సచివాలయ ఉద్యోగాలు ఇవ్వలేదమ్మా, టీచర్ ఉద్యోగాలు ఇచ్చాం. అవతల రామచంద్రయ్య చెప్తాను, రామచంద్రయ్య చెప్పిన దాంట్లో నెంబర్ 1 ఉంది. ఆయన మా మనిషి కాదు, మా బంధువు కాదు. ఆయన మాట్లాడండి అమ్మా, మీ నాయకుడికి చెప్పండి అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించమనండి. మీ నాయకుడికి చెప్పండి అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించమని. చంద్రబాబు కదా ఇప్పుడు బాధితులు వచ్చారు అది నువ్వు చేయమండి, అది చెయ్యరు. మీ జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తారన్నారు. అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించమనండి. తప్పులు జరిగితే ఆధారాలతో చూపించండి, కోర్టులకు వెళ్ళండి. లేదు అసలు రావాల్సిన ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గరికి రాకుండా అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం రాజకీయం కాదా? ఇది రాజకీయం కాదా? మీరు మోసం చేసి అమ్ముకున్నట్టు మళ్ళీ సరిదిద్దినా కూడా మీరు కల్చర్ మీదమ్మా, అమ్ముకునేటువంటి కల్చర్ మీది కాబట్టి మీరు ఈ మాటలు అంటలో తప్పులేదు. కానీ అసెంబ్లీకే రానటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయన నాకు ప్రతిపక్ష హోదా జనం ఇవ్వండి, మేమెలా తీసుకొచ్చిస్తాం? మీకు ప్రతిపక్ష హోదా సంఖ్య రావాల్సింది జనాల దగ్గర నుండి, మీకు వచ్చింది 11 సీట్లు. కనీసం అసెంబ్లీ ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగానైనా అసెంబ్లీకి వస్తాడా మీ నాయకుడు? రాడు. అలాంటప్పుడు అక్కడికి వెళ్ళి ఈ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ మాకు లేదు, మాకు అన్యాయం జరిగింది అంటున్నారు అన్న వాళ్ళు చేయడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వెళ్ళారు. వేసేటువంటి ఎత్తులకు వీళ్ళు పడిపోతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఒకటి ఇష్యూ కావాలి, ప్రజలు చీకొడుతున్నారు. కాబట్టి నేను నిరుద్యోగులకు ఒకటే చెప్తున్నానండి, ఇప్పటికి కూడా మేము సంబంధం లేకుండా డిఎస్సి కట్టుబడి ఉన్నాము. మేమంటుంది ఇప్పుడు ఉన్నది సరిపెట్టుకోమని మేము అంటలేదు. ఇప్పుడు మరి సింగల్ గా వచ్చి ప్రభుత్వ న్యాయం ఎందుకు చేయలేకపోయినారు? ఆ ధైర్యం ఎందుకు లేదు మీకు? సింగల్ గా ఎందుకు రాలేకపోయినారు? ఏంటంటే సింగల్ గా వచ్చి చంద్రబాబు మీ లోకేష్ అన్న సింగల్ గా వచ్చి ఓట్లు ఎందుకు చేయలేకపోయిండు? పోటీ ఎందుకు చేశారు? మీ జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్య పరిరక్షణకి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, విధ్వంస పాలన నుండి ప్రజలను రక్షించుకోవడానికి 10 మందితో కలిసిన తప్పులేదు. మీలాంటి సింగిల్ గా చెప్పి మీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు? అడవుల్లో ఉన్నాడా?
నల్లమల అడవుల్లో ఉన్నారని జగన్మోహన్ రెడ్డి ఆ నియోజకవర్గాలను గెలిపించారు కానీ రావచ్చుగా, అడగొచ్చుగా. మీలాంటి రాష్ట్ర విముక్తి కావాలంటే 10 మందితో కలిసిన తప్పులేదు. ఇది ప్రజాస్వామ్యం. కన్క్లూడ్ చేద్దాం. రామచంద్ర గారు, ఈ డిఎస్సి అభ్యర్థులకు ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి నష్టం జరగకూడదు అంటే ఎలాంటి సంస్కరణలు తెస్తే బాగుంటుంది అనిపిస్తుంది? ఎస్ సార్, ఏదైనా